ఇక ఈయన మరి ఆయన ఇక మోదీ అదే మన ట్రంప్ కంపు రణరంగంలోకి అమెరికా. పేద విద్యార్థుల ఉపాధికి జీవం. పేద విద్యార్థుల ఉపాధికి జీవం. లైఫ్ సైన్సెస్ పరిశ్రమల్లో కొలువులు. ప్రభుత్వం చొరవతో ప్రత్యేక శిక్షణ. 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు లక్ష్యం. తొలి ఏడాది 140 మందికి ఛాన్సు. వీరిలో 83% మంది అమ్మాయిలే. హెచ్సియు ల్యాబ్లో మెలకువలు తెలుసుకుంటూ రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర యువతకు జీవశాస్త్రాల రంగంలో 50,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పరిశ్రమల శాఖ కార్యాచరణ చేపట్టింది. తెలంగాణలో ఫార్మా, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజెస్ కంపెనీలు 2,000 వరకు ఉన్నాయి. లైఫ్ సైన్సెస్ రంగంగా పరిగణించే ఈ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు శిక్షణ ఇప్పించేందుకు పరిశ్రమల శాఖ నడుం గట్టింది. కంపెనీల భాగస్వామ్యంతో వారి సూచనల మేరకు పాఠ్యాంశాలను బోధిస్తుంది. 2024-25లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ శిక్షణలో సాయి లైఫ్ సైన్సెస్, అరజన్ లైఫ్ సైన్సెస్, సింజన్, హౌరిజన్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. శిక్షణలో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డ్రగ్ డిస్కవరీ, తయారీ వంటి కీలక విభాగాల్లో పాఠ్యాంశాల రూపకల్పన, అభ్యర్థుల ఎంపిక, వాల్యుయేషన్ ప్రక్రియలను పరిశ్రమ నిపుణుల సలహాలతో పరిశ్రమల శాఖ రూపొందించింది. తొలి ఏడాది 140 మందికి శిక్షణ ఇవ్వగా 86% విద్యార్థులు ఫైనల్ ఇంటర్వ్యూ దశకు చేరారు. 72% మంది ఉద్యోగ ఆఫర్లు లేదా ఇంటర్న్షిప్ అవకాశాలు పొందారు. ఉన్నత విద్య కోసమని కొందరు ఇంటర్న్షిప్ నాకు సిద్ధపడలేదు. ఈ ఏడాది కనీసం 2,000 మందికి శిక్షణ ఇవ్వాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఇక దరిలేని పేద బతుకులకు దారి చూపుతాం, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాం. దిక్కులేని మరి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఉపాధికి మేము జీవం పోస్తాం అన్నట్టుగా మరి ఈ రకంగా లైఫ్ సైన్సెస్ పరిశ్రమల్లో కొలువుల జాతర మొదలు కాబోతుందట. మరి ఈ సంవత్సరం 2,000 మందికి శిక్షణ ఇవ్వాలని కంకణం కట్టుకుర్రాట. మంచిదే సారు. పేదోళ్ళ గుడిసెల్లో మీరు దీపంలాగా వెలిగిపోవాలి, వాళ్ళ జీవితాలను వెలిగించాలి, వాళ్ళ బతుకుల్లో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా పేద విద్యార్థులకు మీరు వాళ్ళ ఉపాధికి జీవం పోయడం కూడా సంతోషం, ఆనందం. నకిరకల్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేస్తున్న పొంగులేటి. గుత్త వీరేశం చిత్రంలో చామల హైలయ్య. $20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తల తాకట్టు పెట్టైన రానున్న 3.5 ఏళ్లలో పేదలకు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఆ తర్వాతే అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మం వద్దకు వచ్చి ఓట్లు అడుగుతామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నగరకల్లో ఆదివారం చూద్దాం ఏం జరిగిందో కథ. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేసే సభలో మాట్లాడారు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం 93,000 ఇళ్లను మొదలుపెట్టి 66,000 పూర్తి చేసిందని, మిగిలినవి మొండి గోడలతోనే దర్శనమిస్తాయని విమర్శించారు. పేదలకు ఇళ్లను నిర్మించి గృహ నిర్మాణ శాఖనే నాటి ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే నిధుల విషయంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయదు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసేందుకు నిధులు ఇస్తాం. కలెక్టర్లు పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలి.
భూభారతి చట్టం ద్వారా నిర్వహించిన సదస్సులో రాష్ట్రంలో 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత పాలకులు వారు అంటించుకున్న బంకను నేడు బనకచర్ల విషయంలో మాకు అంటించేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ అంశం 2016లో మొదలైంది. నాటి నుంచి 7 ఏళ్ళు అధికారంలో ఉన్నవారు అప్పుడు ఏం చేశారు? గోదావరిలో 400 టీఎంసీల గురించి తెలంగాణ పక్షాన కేంద్రం వద్ద కానీ కోర్టులో కానీ నోరు వీపారా? నాడు అధికారంతో ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన అంశాలపై విచారణలు తుది దశకు వచ్చాయి. తప్పు చేసిన వారు అసలు మిత్తితో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. రప్ప అంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. భద్రాచలం రామాలయానికి ఒక్కసారి వచ్చిన నాటి సీఎం 100 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి 100 పైసలు కూడా ఇవ్వలేదు. ఇది యథార్థమే, నిజమే అన్నాడు. ఇయ్యలే. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో రామాలయ అభివృద్ధికి 90 కోట్ల వరకు వ్యయం చేశాం, 110 కోట్లైనా ఖర్చు చేస్తాం అని మంత్రి వివరించారు. నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షత నిర్వహించిన ఈ సభలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విప్పు బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేలు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి ఇక 3.5 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టించినాకనే మేము మళ్ళా ఓట్లు అడుగుతాము అనేది పొంగులేటి ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటుండు. సారు సరే మంచి మాటే, కానీ ఇది మీ ఉపాయము మీ ఆలోచన బాగానే ఉంది, కానీ దయచేసి మాత్రము నిరుపేదోనికి మీరు లబ్ధిదారులకు మాత్రము ఇల్లు ఇవ్వవలసిన అవసరం ఉంది సారు. ఇక్కడ మాత్రము ముఖం చూసి బొట్టు పెట్టినట్టు ఇక మరి జెండాలు మోసే కార్యకర్తలకు, సద్దులు మోసే కార్యకర్తలకు మాత్రం మీరు సంతకాలు కట్టొద్దు. నిజమైన లబ్ధిదారులకు, నిజమైన పేదోడికే మరి ఈ ఇల్లు అందాలని కూడా నేను కోరుకుంటుంది. ఎందుకంటే మరి పాపం ఇప్పటికే కొన్ని నిరుపేద బతుకులు, నిరుపేద జీవితాలు వాన వస్తే వలవల, గాలి వస్తే గలగల అన్నట్టుగా ఓ రామచంద్ర అంటున్న పరిస్థితి అక్కడక్కడ కొన్ని మారుమూల ప్రాంతాలలో, మారుమూల ఊర్లలో కనబడుతుంది. కాబట్టి కొద్దిగా మీరు చొరవ చూసి అధికారులను పరుగులు పెట్టించి నిజాన్ని నిర్భయంగా అన్నట్టు నిజంగా ఎవరు లబ్ధిదారులు అనే దాని మీద జర్రంతా మీరు కన్ను పెట్టి పేదలను ఇండ్లు ఇచ్చి వాళ్ళు కంటి నిండా పండుకునేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉంది సారు.